మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలా అప్పలమ్మ తన ఆత్మకథను ఇలా కొనసాగిస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు మళ్ళా అప్పడాలన్నీ గబగబా అమ్మేసి మా ఆయన వచ్చే చోటుకెళ్ళి నుంచుని ఎదురు చూస్తున్నాను. ఆ ముష్టోళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళను చూసి నాకు భయం మొదలైంది, ఎక్కడ నిజం చెప్పేస్తారోనని. కానీ ఆ రోజు నా అదృష్టం బాగుండి మా ఆయన ఏళ్ళకి రాలేదు. వాళ్ళు చాలాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను కూడా కాసేపు ఎదురు చూసి వెళ్ళిపోదామనుకునేసరికి ఆ పెద్ద కారు వచ్చి ఆగింది. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుగారు అని అద్దం దగ్గర నుంచని పిలిచాను. ఆయన కళ్ళకు ఈసారి కళ్ళద్దాలు లేవు. ఆయన నన్ను చూసిన వెంటనే, బాబుగారు, నిన్న మీరు ధర్మం చేస్తుంటే ఈ ఉంగరం ఒకటి కింద పడిపోయిందయ్యా, ఇదిగోండయ్యా, నేను తీసి జాగ్రత్త పెట్టాను అని ఆ ఉంగరం చూపించాను. ఆయన ఉన్నట్టుండి గబాలను కారు దిగిపోయారు. ఆ ఉంగరం చేత్తో పట్టుకుని సంతోషంగా మురిసిపోతూ, దీని గురించే నేను వెతుకుతున్నది. ఇది తరతరాలుగా మా వంశ ప్రతిష్టకు చిహ్నంగా వెలుగొందుతున్న ఉంగరం. దీని గురించే నిన్నటి రోజు నుంచి మా ఇంట ఎవరూ అన్నపానీయాలు లేకుండా కుమిలిపోతున్నాము. దీనిని తీసుకువచ్చి మా వంశ పరువుని నిలబెట్టిన నీకు ఏం వరం కావాలో కోరుకో అని మా ఆయన గబుక్కున అడిగేసరికి నాకేం వరం కోరుకోవాలో తెలియక అటు ఇటు పిచ్చదానిలా చూస్తున్నాను. ఇంతలో అక్కడే ఉన్న కొంతమంది, అదేంటే తింగరదానా, స్వయాన రాజుగారే వచ్చి వరం కోరుకోమంటే అలా తింగర చూపులు చూస్తావేంటి అని నన్ను కంగారు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆగకుండా, నిజంగా నేను అడిగింది ఇస్తారా అన్నాను. నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడ ఉన్నది రాజాపురం తింగరాజు మంగళరాజు గారు. మాట తప్పని వంశం వారిది. అటువంటి వారిని పట్టుకుని అంత మాట అంటావా? జనం ఒక్కసారిగా నా మీద విరుచుకుపడ్డారు. వెంటనే నేను ఆలస్యం చేయకుండా, అయ్యోరు, మీరు నాకు చాలా నచ్చేశారు. నన్ను పెళ్లి చేసుకుని మీ భార్యను చేసేసుకోండి అనేశాను. అంతే, ఆయన అమాంతం కళ్ళు తిరిగి కింద పడిపోనారు. అక్కడున్న జనం కూడా షాక్ అయిపోయారు అని చెప్పడం ఆపింది అప్పలమ్మ. వెంటనే లింగం వైపు తిరిగి, అరే లింగం, సల్లసల్లగా కూల్ డ్రింక్ తీసుకురారా, చెప్పి గొంతు ఎండిపోతుంది అని పైకి లేచి నుంచుంది. కూర్చుని కాళ్ళు కూడా పట్టేశాయబ్బా, బయట 2 అడుగులేసొస్తాను అని బయటకు వస్తుంది. అప్పలమ్మ కోరిన వరానికి అక్కడున్న వాళ్లే కాకుండా ఇక్కడున్న వెంకీ చక్రపాణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం తర్వాత అతి బలవంతం మీద తేరుకుని, వెంకీ, నాకు కూడా ఒక స్ట్రాంగ్ టీ. మేడం కథ వింటుంటే నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు నీరసంగా చక్రపాణి. మీకు కళ్ళు ఒక్కటే తిరుగుతున్నాయా సార్? నాకు కడుపు కూడా తిప్పుతుంది. దీన్ని మనం తింగరదనుకుని చాలా పొరపడ్డాం సార్. ఏం వరం అడిగింది సార్ అసలు? అదే మనమైతే ఏ కారో బంగారమో డబ్బో అడిగి సంబరపడిపోతాం. ఇది మామూలుది కాదు సార్ అని ఆశ్చర్యంగా మాట్లాడతాడు వెంకీ. అవును వెంకీ, ఆయన ఇచ్చే వరం ఆయన పాలిట శాపం అవుతుందని అనుకుని ఉండడు పాపం. నిజంగా ఆయన్ని తలుచుకుంటే బాధేస్తుంది వెంకీ. ఇప్పుడు బాధపడాల్సింది ఆయన గురించి కాదు సార్, మన గురించి. ఈ ప్రేతాత్మ కథ వింటూ మనకి పిచ్చెక్కిపోతే నా పుష్పవల్లికి మీ మేడం గారికి దిక్కెవరు సార్? భయంగా ముఖం పెడతాడు వెంకీ. అసలు నిన్ననాలి, వీళ్ళని తీసుకొచ్చింది నువ్వేగా. ఏమో సార్, నాకు మాత్రం ఏం తెలుసు. ఆత్మకథ రాయించుకుంటానంటే దీనికి ఝాన్సీ లక్ష్మీబాయికి ఉన్నంత గొప్ప చరిత్ర ఉందేమో అనుకున్నాను, కానీ దీని చరిత్ర మరీ ఇంత నికృష్టంగా ఉంటుందనుకోలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం వెంకీ? రాయలేమని చెప్పేద్దామా? వెంకీ ఆలోచనలో పడ్డాడు. ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఇది కోటీశ్వరరాలో కాదో తెలుసుకుని వస్తాను. కాదు తేల్చుకుని వస్తాను అని ఆవేశంగా బయటికి వస్తాడు వెంకీ. ఇంతలో రోడ్డు పక్కన పచార్లు కొడుతూ డ్రింక్ కోసం ఎదురు చూస్తుంది అప్పలమ్మ. ఇంతలో డ్రైవర్ వచ్చి డ్రింక్ చేతికిచ్చి, మేడం, డ్రింకుకు డబ్బులు నా దగ్గర లేవు అంటాడు. అప్పు స్ట్రాతో స్టైల్గా డ్రింక్ తాగుతూ, ఆ సూట్ కేసు నిండా డబ్బు పెట్టుకుని డబ్బు లేదంటావేంట్రా, సూట్ కేసు పట్టుకురా పోయి అంటుంది. డ్రైవర్ వేగంగా కారు దగ్గరకు వెళ్తాడు. వెంకీ డ్రైవర్ని రహస్యంగా గమనిస్తున్నాడు. డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి సూట్ కేస్ తీసి అందులో ఉన్న నోట్ల కట్టల్లోంచి ఒక కట్ట తీసుకుని తన ప్యాంట్ జేబులో దాచేసి ఆ పెట్టె పట్టుకుని ఏమీ ఎరగనట్లు అప్పలమ్మ దగ్గరకు వచ్చి ఇస్తాడు.
అప్పు ఆ పెట్టె తీసేసరికి అందులో చాలా నోట్ల కట్టలు కనిపిస్తాయి వెంకీకి. అంతే, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా చక్రపాణి దగ్గరకు వెళ్ళి, సార్, నిజంగానే అప్పలమ్మ కోటీశ్వరరాలే సార్. దాని దగ్గర చాలా డబ్బుంది. మనం కొంచెం ఓపిక పట్టి దాని ప్రేతాత్మకత రాశామంటే మనం కోటీశ్వరులు అవ్వడం ఖాయం అని అబ్బురంగా చెబుతాడు. అంతేనంటావా వెంకీ? అయితే ఓ పని చేద్దాం. ఏంటి సార్? కోటీశ్వరులు అవ్వడం ఏమో కానీ ఈ అప్పలమ్మ ఆత్మకథ మొత్తం వింటే మనం పోవడం మాత్రం ఖాయం. కాబట్టి క్లుప్తంగా కాకుండా అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం టూకీగా రాసేసి అప్ప చెప్పేసి డబ్బు తీసేసుకుందాం అంటాడు తెలివిగా వెంకీ. అలాగే సార్, దీనికి తెలుగు చదవడమే రాదు, ఇంకా ఆత్మకథ ఎలా ఉంటుందో ఇంకేం తెలుస్తుందిలేండి. సరే, వెళ్ళి టీ తీసుకురా. మళ్ళీ మన చెవుల్లో మరణ మృదంగం మోగే ముందు కడుపులో కాస్త టీ పోద్దాం అంటారు చక్రపాణి నిరాశగా. వెంకీ టీ తీసుకురావడానికి వెళ్తాడు. అలా చక్రపాణి వెంకీలు కూడా టీ తాగి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. ఇంతలో అప్పలమ్మ హడావిడిగా లోపలికి వస్తూ, అబ్బబ్బా, ఈ ఎండలేంటో కానీ ఒక్క నిమిషం కూడా బయట ఉండలేకపోయాను. మా డబ్బున్నోళ్ళ ఇబ్బందులు మీకేం తెలుసు అంటూ చీర కొంగుతో ఇసురుకుంటూ చైర్లో కూర్చుంటుంది. లింగం విసనకర్రతో విసురుతూ అప్పు వెనకే వస్తాడు. చక్రపాణి అప్పు బడాయికి నిట్టూర్చుకుని దేవుడి పటం వైపు చూసి నమస్కారం చేసుకుని వెంటనే అప్పు వైపు చూసి, ఇక మీ ప్రేతాత్మకథ మొదలు పెట్టండమ్మా అంటాడు. ఏమన్నావు? కళ్ళను పెద్దవి చేస్తుంది అప్పు. క్షమించాలి, ఆత్మకథ అనబోయి పొరపాటున అలా అనేశాను మేడం అని తడబడతాడు చక్రపాణి. సరే, మొదలు పెట్టనా అంటుంది చిన్నగా. మీ దయ, మొదలు పెట్టండి అంటాడు చక్రపాణి నిరాశగా. అలా మా ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి అందరూ కంగారు పడి ఆయన్ను లేపడానికి కట్టపడుతున్నారు. ఇంతలో నేను నా అప్పడాల బుట్టలో ఉన్న నీళ్ల క్యాను తీసి ఆయన ముఖంపై కొన్ని నీళ్లు చిలకరించాను. వెంటనే ఆయన కళ్ళు తెరిశారు. నేను చిన్నగా నవ్వాను. అంతే. అదేంటో నన్ను చూసిన వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోయి గిలగిలా కొట్టుకోవడం మొదలెట్టారు. నాకేం అర్థం కాక భయమేసిపోయింది. అక్కడున్న ఒక పెద్ద ఆయన కంగారుగా, ముందు ఈ అమ్మాయిని పక్కకు లాగేయండిరా, ఇది ఇక్కడుంటే రాజుగారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నా ప్రమేయమేమీ లేకుండా నన్ను కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్ళి దూరంగా ఒక చోట కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన మీద నీళ్లు పోసి ఎలాగైతే ఆయనకు స్పృహ వచ్చేలా చేశారు. ఆయన కళ్ళు తెరిచి అయోమయంగా అటు ఇటు చూసి నాకేం జరిగింది అని అడిగారు. అక్కడున్నోళ్ళు జరిగినదంతా చెప్పుకొచ్చారు. మా ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. నేనేమో ఈయన ఏమంటాడా అని భయంతో ఒక మూలగా కూర్చుని ఆయన్నే చూస్తున్నాను. ఇంతలో ఆయన నెమ్మదిగా పైకి లేచాడు. ఆ అమ్మాయి ఎక్కడా అన్నారు. అక్కడ కూర్చుందయ్యా అని నా వైపు చూపించారు అందరూ. మా ఆయన నన్ను చూస్తూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నా వైపే వస్తున్నారు. నాకు గుండెల్లో భయం ఇంకా ఎక్కువైంది. ఆయన నా దగ్గరకు వచ్చేశారు. నేను నెమ్మదిగా పైకి లేచి భయంగా ఆయన వైపే చూస్తున్నాను. ఆయన నా వైపు దీనంగా చూస్తూ, ఎవరైనా తాళి పట్టుకురండి అని గంభీరంగా అనేసరికి నేను సాకైపోయాను. అక్కడున్నోళ్ళలో ఒక ముసలోడు, ఏంటి మంగళరాజు గారు, మీరేం మాట్లాడుతున్నారు? మీరు దీన్ని చేసుకోవడం ఏంటి? మీ వంశ ప్రతిష్టేం కావాలి? మీరు దీన్ని చేసుకుంటానికి ఒప్పుకున్నా మేం మాత్రం ఒప్పుకోము అని ఆవేశంగా మాట్లాడాడు. నాకు వాణ్ణి చూస్తే చంపేయాలన్నంత కోపం వచ్చిందప్పుడు లోపల. కానీ పైకి మాత్రం మౌనంగా ఉన్నాను. ఆ ముసలోడు అంకే కోపంగా చూస్తున్నాను. ఇంతలో వాళ్ళ ఆవిడ తగులుకుని, అవును రాజుగారు, దీన్ని పెళ్లి చేసుకుని కోడలిగా మీ ఇంట అడుగు పెట్టిస్తే మీ అమ్మగారి పరిస్థితి ఏంటసలు అని దాని మొగుడికి వంత పాడుతుంది. నాకేమో వీళ్ళ మాటలకు ఆయన ఎక్కడ నన్ను చేసుకోనంటారో అని దడ మొదలైంది. ఇంతలో ఎందుకో గాని మా ఆయన తలపై చేయి వేసుకుని బోరున ఏడుతూ, ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. ఇప్పుడు ఈ అమ్మాయి కోరిక తీర్చకపోయినా మా వంశ పరువు పోయినట్లే కదా. కాబట్టి ఈ పెళ్లి జరగాల్సిందే. ఇప్పుడే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టి మా వంశం పరువు పోకుండా కాపాడుకోవాలి అన్నారు. ఆ మాటతో నా ముఖం సిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. ఎవరైనా తొందరగా తాళి తీసుకురండి అని ఇంకా ఏడుస్తూనే ఉన్నారు ఆయన. అక్కడున్న ముసలోడికి నా పెళ్లి జరగడం ఇష్టం లేక,
ఇప్పటికిప్పుడు తాలిబొట్టంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుకు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ అమ్మగారితో మాట్లాడి మీ పరువుని రేపు కాపాడుకుందురు గాని అన్నాడు. మా ఆయన ఆడిన మాట తప్పలేక కనీసం పసుపు తాడైనా తీసుకురండి అన్నారు. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.